వెంకట కృష్ణ ఏడుపులో ఒకసారి చూడండి. అమరావతి రాజధాని నదిలో ఉంది. అమరావతి నదిలో ఉందనే స్వామి మేము కూడా చెప్పేది. నదిలో లేకపోతే అమరావతి పరిశీలనకు వచ్చినటువంటి చెన్నై ఐఐటి స్టూడెంట్స్ ఎందుకు పడవలు వేసుకుని తిరిగారు? ఈ మధ్య పడవలు వేసుకుని రోడ్ల మీద తిరిగే టెక్నాలజీ కూడా మీరు మీ బాబు గారు ఏమైనా తీసుకొచ్చారా? నదిలో లేకపోతే ఎందుకు 6 ఎత్తిపోతల పథకాలు 3 రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉన్నారు? కృష్ణానది మీద నిర్మించాల్సినటువంటి రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు ఎందుకని చెప్పేసి అమరావతిలో నిర్మిస్తున్నారు? వరదలు ఎత్తిపోసుకోవడానికా, లేకపోతే మీ టాయిలెట్లో వచ్చినటువంటి బురదని ఎత్తిపోసుకోవడానికా? ఎందుకు పెట్టుకుంటున్నారు మరి? 10,000 కోట్లతో 6 ఎత్తిపోతల పథకాలు, అదేవిధంగా 3 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారే. మరి అదే 10,000 కోట్లలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయి ఈరోజు రాయలసీమ సుభిక్షమైపోతుంది. 1000 కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి కరువు ప్రాంతాల నుంచి కరువు పారద్రోల పడుతుంది. ఎన్నో ఏళ్లుగా వెనకబడినటువంటి ఉత్తరాంధ్రకి 5,000 కోట్లు ఖర్చు పెడితే సుజల స్రవంతి ద్వారా ఉత్తరాంధ్రలో ఆఖరి ఎకరా వరకు సాగునీటిని అందించవచ్చు మనం. వాటన్నిటిని గాలి కుదిలేసి రాష్ట్ర ప్రజలందరి డబ్బుని తీసుకొచ్చి ఆ బురద గుంటలో పడేసి అడిగితే ద్రోహులు అంటావా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకే ఎత్తేసారంటే మీ కుమ్మక్కులో భాగంగా ఏం మాట్లాడరు. అమరావతి గురించి అడిగితే రాష్ట్ర ద్రోహులు అంటారా? నీ అబ్బా జాగీరా అమరావతి ప్రాంతం? వెంకట కృష్ణ, రాష్ట్ర ప్రజలందరూ జోబులోంచి వచ్చే ట్యాక్స్ లక్షల కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు? నువ్వు, మీ ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు జోబులోంచి ఏమైనా తీసుకొస్తారా? కృష్ణ ఎలమెంట్ డబ్బులు ఏమన్నా మీ రాధాకృష్ణ చేత పెట్టిస్తావా? హెరిటేజ్ డబ్బులు ఏమన్నా మీ చంద్రబాబు నాయుడు గారి చేత పెట్టిస్తావా? రాష్ట్ర ప్రజలందరూ డబ్బు దాన్ని తీసుకొచ్చి వేరే చోట పెడతాం, ఇట్లా బురద గుంటలో పడేస్తామంటే అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అడిగిన వాళ్ళని దోషులుగా చిత్రీకరిస్తాను, తిడతాను అంటే కృష్ణ గుర్తుపెట్టుకో, ప్రజలే తోలు తీస్తారు నీకు. అమరావతిలో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అక్కడ వాటి కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. యూనివర్సిటీలు వస్తున్నాయి, ఫైనాన్స్ కంపెనీస్ వస్తున్నాయి, వేరే కంపెనీస్ వస్తున్నాయి, అగ్రిమెంట్లు అవుతున్నాయి. ఏంటంటే కృష్ణ, అమరావతిలో నిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఎక్కడ సాగుతున్నాయి? బురదగుంటలోంచి నీళ్ళు ఎత్తిపోసుకోవడం, కంప చెట్లు కొట్టేసుకోవడం, ఇలా సాగుతున్నాయి నిర్మాణాలు. పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెట్టే సంస్థ ఏంటో చూపించాను. భూములు ఉచితంగా ఇస్తాం, రండి 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 అన్నా కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. కానీ మీరు డబ్బా కొట్టుకుంటారు. మరికొంత భూమి కావాలని 2వ విడత భూ సమీకరణకి ప్రభుత్వం అడుగు ముందుకేస్తే రైతులు చొరవగా ముందుకొచ్చి భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారు. రైతులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఇస్తున్నారా? జర్నలిజం చేస్తా ఉన్నావా, బ్రోకరిజం చేస్తా ఉన్నావా? వడ్డీ మన దగ్గర చూసావా నిన్న? రైతులు అడ్డం తిరిగిన పరిస్థితి. మొదట విడత భూ సమీకరణకు సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళకి ఈ రోజుకి ఫ్లాట్లకు దిక్కులేదు. సిఆర్డి ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. మొన్నైతే రామారావు అనే రైతు పట్టపగలు గుండాకి చచ్చిపోయాడు మీరు చేసిన నిర్వాకానికి. అది చాలదన్నట్టు మరో 16,500 ఎకరాల రైతుల దగ్గర నుంచి పూలు చేయడం కోసం ముందుకు వస్తే రైతులు ఎక్కడికక్కడ నిరసన తెలుపుతా ఉన్నారు. దాన్ని మీరు జర్నలిజం చేయకుండా బ్రోకరిజం, చంద్రబాబు నాయుడు గారు వేసేటువంటి ఎంగులు మెతుకులు ఏరుకునే కుక్కల్లా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. మాట అంటాడు ఆయన, రాజ్యాంగంలో క్యాపిటల్ అనే టెర్మినాలజీ లేదంటాడు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం అర్థమే లేదు అని మాట్లాడుతున్నాడంటే ఈయన ఏమనాలో నాకు అర్థం కావట్లా. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం చేస్తోంది. అసలు నిన్నటి క్యాబినెట్ లోనే అది నిర్ణయం జరిగి ఉండాల్సింది. అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తా ఉందా? సరే, అసలు నువ్వు చదువుకున్నావా జర్నలిజం? ఇంతెందుక భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి చెందినటువంటి రాజధానిని అయినా సరే కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తూ నోటిఫై చేసి గెజెట్ ఇచ్చిందా? చూపించును. ఎందుకు ప్రజలను తప్పుదో పట్టిస్తావు? జర్నలిజం ముసుగులో ఎందుకు బ్రోకరిజం చేస్తా ఉన్నావు? రాజధాని అనేది రాష్ట్ర పరిమితిలోని అంశం. ఆయా రాష్ట్రాలు తమ కన్వీనియన్స్కి అనుకూలంగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. కానీ నువ్వు మాత్రం దాన్ని తప్పుడు విధానంలో కేంద్రం గెజెట్ ఇస్తుందా? డ్రాఫ్ట్ అవ్వలేదా? గ్రంథం ఏమన్నా రాస్తున్నారా? భగవద్గీత, మహాభారతాలు లాంటి గ్రంథాలు ఏమన్నా లిఖిస్తా ఉన్నారా మీరేమన్నా డ్రాఫ్ట్ కాకుండా ఉండడానికి? ఆ డ్రాఫ్ట్ మార్చాలి, కేంద్రం గెజెట్ ఇవ్వాలి అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టే మార్చాలి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మారాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాలి. ఆ మాత్రం తెలియదు. చదువుకొని ఏడవు. నిత్యం కాలకోట విషయం రాష్ట్ర ప్రజల మీద చిమ్మేది నువ్వు.
దుర్మార్గంగా రాష్ట్రానికి పట్టినటువంటి బుడ్డ పిడుగులు మీరు. జలగల కన్నా హీనమైన బ్రతుకులు మీవి. అనునిత్యం రాష్ట్రం మీద విషం. పక్క రాష్ట్రంలో కూర్చొని చంద్రబాబు నాయుడు వేసే ఎంగిలి మెతుకుల కోసం కుక్కల్లా, విశ్వాసం లేని కుక్కల్లా రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద నీచాతి నీచంగా జర్నలిజం చేసి తప్పుడు మాటలు మాట్లాడే తప్పుడు బ్రతుకులు, తప్పుడు వెధవలు మీరు వెంకటకృష్ణ. కూరలు పీకేస్తే అయినా ఆ విషం కక్కుతూనే ఉంటే ఇక ఆ పావును ఏం చేయాలి? తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలి. ఏదైనా పాపభీతి ఉంటుంది కదా, చంపకూడదని, తీసుకెళ్ళి అడవిలో వదిలేయాలి. కాబట్టి ఇక రాజకీయాల నుంచి పూర్తిగా ఇది చేయాల్సి వస్తుంది, చేస్తేనే బెటర్ ఏమో అనేది అనిపిస్తుంది. సరే, ఎనీవే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీ బ్రతుకెంత, నువ్వెంత, నీ స్థాయి ఎంత? ఇలాగే చూస్తూ ఊరుకుంటామనుకోవద్దు వెంకటకృష్ణ. ఎలా పడితే అలా మాట్లాడతాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా తిడతామంటే రాష్ట్రానికి పట్టిన రాచపుండ్లు మీరు, రాష్ట్రానికి పట్టిన కాలకోట సర్పాన్ని చిమ్మే విషాలు మీరు, విష సర్పాలు, నీచులు మీరు, అధములు మీరు. మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా?